హలో ట్రేడర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు మన ఫారెక్స్ సిరీస్ లో డే 5. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మోటివేషన్. వాట్ కైండ్ ఆఫ్ మోటివేషన్ రిక్వైర్డ్ ఇన్ ట్రేడింగ్. సో రియాలిటీని మర్చిపోయి ఒక వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటారు ట్రేడింగ్ గురించి, అండ్ వాళ్ళు చాలా పైసలు డంప్ చేసేసి పోగొట్టుకుంటుంటారు. ఒకటి ఏంటంటే, మనం ట్రేడింగ్ లో మాత్రం ఎప్పుడైనా సరే మోటివేట్ అయి మాత్రం రాకూడదు. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కానీ అలానే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కానీ నేను ట్రేడింగ్ గురించి మాత్రం ఎప్పుడు మోటివేట్ చేయండి. ఎందుకంటే ట్రేడింగ్ మెయిన్ ఇన్వాల్వ్ అయ్యేది మనీతోటి. సో మనీతో ఎమోషన్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సో మోటివేషన్ వల్ల మనకు ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్ అండ్ మోటివేషన్ చాలా డిఫరెంట్. మోటివేషన్ ఎలా తప్పుడు దారి చూపిస్తుంది. ఎవరో 10 lakhs పోగొట్టుకున్న తర్వాత 40 lakhs ప్రాఫిట్ చేశారు, 40 lakhs పోగొట్టుకుని 61 crores ఆఫ్ ప్రాఫిట్ క్రియేట్ చేసుకున్నారని చెప్పి చూసారు. సో నేను జస్ట్ 2 lakhs పోగొట్టుకున్నా కదా, ఏమైతే మహా అయితే ఇంకో 3 lakhs పోగొట్టుకున్నా, తర్వాత మేబీ ప్రాఫిట్ చేస్తానేమో, ఈ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. సో అప్పటికి ఏంటంటే పీకల్లోకి లప్పులు వెళ్ళిపోయేదాకా తెలియదు అన్నమాట. కైండ్ ఆఫ్ ట్రేడింగ్ మాత్రం మీరు చేయకండి. లర్న్, పర్ఫెక్ట్లీ లర్న్. ఒకటి ఏంటంటే, ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలంటే లాంగ్ టైం పడుతుంది. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్, కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రేడింగ్. సో రాంగ్ మోటివేట్ అవ్వకుండా రియాలిటీ ఆఫ్ ట్రేడింగ్